నాకైతే కళ్ళుకి ఇగో ఇట్లా ఒక లోట ఇచ్చిండు. లీటర్ కళ్ళు అంటది. అండ్ ఏదొచ్చేసి కోరి రోటీ, లైక్ మన దోశని గట్టిగా పాపడలేక చేసి ఎట్లుంటుంది అట్లుంది. ఈ టెంపుల్కి రీసెంట్గా ఎన్టీఆర్ కూడా వచ్చిండే, అదే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చారు కదా. ఈయన్నే ఇదే టెంపుల్ అది. సో మంచి ఎక్స్పీరియన్స్. వచ్చేటోళ్ళు ఉంటే కంపల్సరీ, ఉడిపి వచ్చేటోళ్ళు ఉంటే కంపల్సరీ అయితే ఈ ప్లేస్ మస్ట్ విజిట్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 6 ఆఫ్ బడ్జెట్ రైడ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన, టైం వచ్చేసి 8 అవుతుంది. ఎవరు లేడ, రాత్రి మాత్రం సుక్కలుగా అనిపించినాయి. ఒక్కసారి ప్లేస్ చూసుకోండి. సో ఇప్పుడే అయితే లేచిన నేను, ఇక దాన్ని ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి అయితే పోతున్నా. ఫ్రెష్ అయ్యేసి ఒక 1/2 అవర్ 1 అవర్లో ఒక ప్లేస్కి అయితే పోతా. నేను మ్యాక్సిమం వీడియో చేస్తా బండి పైన. సో దాన్ని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోదాము. రాత్రి మాత్రం ఇక్కడ నిజంగా చెప్తున్నా కదా, ఎవ్వరు లేకుండే నాకైతే ఒక రేంజ్లో పడ్డది. ఎందుకంటే మొత్తం అంతా చీకటి, ఏవేవో సౌండ్లు వస్తుండే. కానీ మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఏం ప్రాబ్లం లేదు, కానీ జస్ట్ కొంచెం భయం అంతే. సో నేను మొత్తం అయితే రెడీ అయిపోయినా. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో నేను ఇప్పుడైతే ఒక టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నా. ఆ టెంపుల్ ఇక్కడ నుండి వచ్చేసి దగ్గర మనకు ఒక 60 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఆ టెంపుల్ పేరు వచ్చేసి కేశవాంతేశ్వర టెంపుల్. సో కొంచెం అడవిలకు ఉంది అది. నేను డైరెక్ట్ లొకేషన్ దగ్గర కలుస్తాను మీకు. గోపురం కూడా అయితే తీసుకోబోతున్నా, వ్యూ కూడా చూపిస్తాను మీకు. రూమ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నా. మనకి దగ్గర 52 కిలోమీటర్స్ ఉంది. అండ్ 1 అవర్ 15 మినిట్స్ టైం అయితే పడుతుందంట. అమ్మా మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా ఒక సోలో వస్తే ఇట్లా ట్రై చేయండి. అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకొని ఒక్కోళ్ళే ఉండడానికి బాగానే ఉంది. కానీ నైటే కొంచెం భయమైంది, కానీ అంత ప్రాబ్లం ఏం లేదు. కానీ లొకేషన్ కూడా బాగుంది, ఎందుకంటే కొంచెం అడవిలోకి ఉంది కదా ఇది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మెయిన్ రోడ్ మీదకి పోయినా, మెయిన్ రోడ్ మీద ఎవడు ఉండడు. చూపిస్తాగండి మీకు. నేను ఉట్టి చెప్తున్నా అనుకుంటారు కదా, ఒక్కసారి చూడండి. మ్యాక్సిమం రోడ్ మీద అక్కడిక్కడ కూడా వాళ్ళు ఉండరు. రూట్లకి వెళ్ళి తీసుకొస్తుంది. మొత్తం విలేజ్ ఎట్లా అంటే మీ కేరళలో చూపించినాయి కదా, చిన్న గల్లీలలోకి వెళ్ళి అట్లానే ఉన్నది. సేమ్ టు సేమ్ ఇడ అసలు కేరళలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడికి కేరళ బార్డర్ దగ్గర ఒక ఎంత అంటే 100 కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి. అందుకే మొత్తం కేరళ టైపే ఉన్నది. అండ్ మొత్తం ఊర్లోకి వెళ్ళి రోడ్లు మాత్రము చెప్తున్నా కదా, ఇగో మొత్తం ఇట్లనే ఉన్నాయి. ఘాట్ సెషన్ కాదు కానీ మొత్తం ఇట్లా కరువు రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా మనం ఒక 47 కిలోమీటర్లు పోవాలి. నాకు తెలిసి తెలుగులో చేసి ఉన్నారు వీడియోలు, కానీ చాలా మంది చేయలే వీడియోలు. ఈ గుడి కొంతమంది చూపించారు, కానీ ఎక్కువ మంది లేరు. ఈ గుడికి పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉర్రు. నేను చూసింది 1-2 వీడియోలు తెలుగు వాళ్ళు ఆ గుడి గురించి చేసింది. సో వీడియో అయితే కంపల్సరీ మొత్తం చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు రోడ్లు మాత్రం మస్తు మజా వస్తుంది భయ్, నాకు నిజంగా చెప్తున్నా కదా. సింగిల్ రోడ్ మొత్తం ఇట్లా కర్వ్స్. నా బండిలో ఒకటే చుక్క పెట్రోల్ ఉన్నది. చూద్దాం, మనం ముందు పోయాడు నా పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కూడా కొట్టి చేసుకుందాం. ఎంత పాతగా ఉందో
అసలు మొత్తం ఒక ఉడిపి అందరు ఒక్క సైడే చూస్తారు, సముద్రం ఉంది అది ఉందని చెప్పేసి. బట్ ఇది మొత్తం ఉడిపి ఇంకొక సైడ్ అనుకోండి, మొత్తం బ్యాక్ వాటర్స్, పొలాలు, కొబ్బరి చెట్లు, ఒక కేరళ ఫీల్ వస్తుంది నాకైతే మొత్తం. అసలు ఇట్లా స్లో, నిజంగా నాకు ఒక 1 వీక్ నుండి లైఫ్ ఇట్లా స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇట్లా లోకల్లో చూపించారు కదా ఉడిపి అంటే, మ్యాక్సిమం అక్కడ సైడ్ మన మెయిన్ ఉడిపి ఏరియా సైడే చూపిస్తారు, అక్కడ ఏమేమి ఉన్నాయి అట్రాక్షన్స్. బట్ ఉడిపికి ఇంకొక సైడ్ కూడా ఉంది. అబ్బా ఇక్కడ బిల్డింగ్ చూడండి, మొత్తం ఈ వాళ్ళే పాతది, ఎన్నో సంవత్సరాల కింద కట్టినట్లుంది. నేనేం చెప్తున్నా అంటే, ఇట్లా లోకల్లా ఇంకొక మొత్తం ఉడిపి వేరే లెక్క కనిపిస్తుంది. ఇటు సైడ్ రాగానే మస్తు అనిపిస్తుంది. నిజంగా వస్తే మాత్రం బైక్ రెంట్ తీసుకొని ఇట్లా ఒకసారి ఒక లోకల్లో ఒక రౌండ్ వేసుకోండి. లేదంటే మీరు ఈ టెంపుల్కి పోయేతో వల్ల మొత్తం మీకు ఊరే తగులుతుంది. ఇది మన ఉడిపి మెయిన్ సెంటర్ నుండి పైకి పోవాలి. యాక్చువల్గా మురుదేశ్వర్ నుండి వచ్చేటప్పుడు మీరు కవర్ చేసుకోవచ్చు దీన్ని, బట్ నాకు తెలియలేదు. సో మురుదేశ్వర్ నుండి ఎవరైతే వస్తుర్రో వాళ్ళు అక్కడనే కవర్ చేసుకోవచ్చు, వచ్చి అక్కడ కవర్ చేసేసుకొని సీదా ఉడిపికి వచ్చేయచ్చు. లేదు ఉడిపికి వచ్చేసిర్రు అంటే ఉడిపి నుండి దగ్గర దగ్గర ఒక 60 కిలోమీటర్లు అవుతుంది. బైక్ మీద ఆరాంగా పోయి రావచ్చు. రోడ్లు కూడా జబర్దస్తున్నాయి, కానీ ఏంటంటే కొంచెం చూసుకొని నడపాలి. మొత్తం మనకి 4 లేన్ ఏం లేదు, సింగిల్ లేను. ఇట్లాగో మొత్తం ఇట్లా ఘాట్స్ టైప్ ఉంది, కర్వీ రోడ్. సో రోడ్స్ అయితే ప్రాబ్లం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా నడపాలి అంతే. నాకు ఆకలి అవుతుంది, మధ్యలో నా టిఫిన్ చేసేసుకుంటా. ఇట్లాంటి ఏరియాలో ఇంకా మీకు లోకల్ టిఫిన్స్ చాలా దొరుకుతాయి. ఎందుకంటే ఈ మ్యాక్సిమం టూరిస్ట్ స్పాట్లు కాదు కాబట్టి నీకు లోకల్ టేస్ట్ దొరుకుతుంది. టూరిస్ట్ స్పాట్ అంటే ఏంటంటే ఇక టూరిస్టులు వస్తారు కదా అని చెప్పి దాన్ని కొంచెం హంగులు చేసి అది ఇది వేసి ఎక్కువ ప్రైస్ పెట్టేస్తారు అంతే. అదే ఇట్లాంటి జాగాలు అయిందనుకో, నీకు ఉన్నట్టు లోకల్ ప్రైస్లో అమ్మి పడేస్తారు. ఫస్ట్ ఒక ఏటీఎం చూసి ఏటీఎంలో పైసలు తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ లోకల్లో మ్యాక్సిమం మనకి నెట్లో నడవయి ప్లస్ ఆన్లైన్ పేలు ఉంటాయి, కానీ చాలా తక్కువ. ఎంట్రీ అనుకుంటా ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్కి 15 మినిట్స్ చూపిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి రోడ్ ఎట్లుండొచ్చు. మట్టి రోడే ఉంది, నాకేం ప్రాబ్లం అనిపిస్తలేదు, కానీ ముందు ఎట్లుంటుందో మళ్ళా ఇవ్వండి మీరు చూసుకోండి. 3 కిలోమీటర్స్కి 15 మినిట్స్. వా బా ఏమన్నా కనిపిస్తుంది ఆడికి వెళ్ళి, మొత్తం గ్రీన్. కంపల్సరీ మీరు ఇక్కడ ఉడిపి వస్తే ఈ ఏరియాకి అయితే రాకుండా మర్చిపోకండి. ఈ గుడికి అయితే కంపల్సరీ రండి. అసలు వ్యూ చూడండి మీరు. అమ్మా ఇప్పుడు అర్థమైంది ఎందుకు 15 నిమిషాలు. రోడ్డు మీకు చూడడానికి మట్టి రోడ్డు ఉంది, కానీ మొత్తం ఎత్తంపులు ఉన్నది. అడవి ఏమైనా జంతువులు వస్తాయా ఏంది? ఈ అడవి పేరు వచ్చేసి ఏం అడవి అంటే ఆగని చెప్తా. దీని పేరు ఏమో, తర్వాత మ్యాప్ కింద వేస్తా చూడండి. పేరేమో అర్థమవుతలేదు దాన్ని. ఇందాక చూసినప్పుడు ఏదో నేషనల్ పార్క్ అని అంతే చూసిన, కానీ ఇప్పుడు కనిపిస్తుంది. వచ్చేసినాం అనుకుంటా. ఇక్కడ కొంచెం జనాలు అయితే కనిపిస్తున్నారు. బండి ఎడబెట్టాలో ఏంది, మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు వీళ్ళు. ఓకే, ఐ థింక్ మనం ఇట్లా కిందికి పోవాలి. అచ్చా ఓరి కిందికి వెళ్ళి ఇంకో తవ్వు ఉంది కదా అయ్యా, మనం తెలియకుండా ఇట్లా చేసినాం. ఫైనల్గా గుడి దగ్గరకు అయితే వచ్చేసిన.
ఏదో కొంచెం ట్రెక్ ఉన్నది కింది, అదే ట్రెక్ అంటే ఇంకొక రూట్ కూడా ఉంది కానీ అది మనకు తెలియక మనం వేరే రూట్లో చేసినాం అనమాట. సో ఇప్పుడు కిందికైతే పోతున్నా. ఇదే అనుకుంటే ఎంట్రన్స్, నాకు కూడా సరిగ్గా తెలియదు. కింది పోయినాక చూపిస్తా. సో ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నా. అది గృహ. సో గృహ లోపల అయితే టెంపుల్ ఉంటుంది. నేను దర్శనం చేసుకున్నా, వీడియో అయితే తీసిన, కొంచెము ఏం మాట్లాడలేదు కానీ వీడియో తీసిన, ఎందుకంటే గుడి కదా. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఈ టెంపుల్కి రీసెంట్గా ఎన్టీఆర్ కూడా వచ్చిండే, అదే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చారు కదా. ఈయన్నే ఆ ఇదే టెంపుల్ అది. సో మంచి ఎక్స్పీరియన్స్. వచ్చేటోళ్ళు ఉంటే కంపల్సరీ, ఉడిపి వచ్చేటోళ్ళు ఉంటే కంపల్సరీ అయితే ఈ ప్లేస్ మస్ట్ విజిట్. లోపల మొత్తం నీళ్ళు లోపల మొత్తం చేపలే ఉన్నాయి. కాలు ఇట్లా పెట్టగానే మన వేరే ఫీలింగ్ అది. కానీ మస్తు ఉండే. కంపల్సరీ మిస్ అయితే కాకండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను రిటర్న్ బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు. టైం వచ్చేసి 11 అవుతుంది. వచ్చేసి దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు రిలయించేసి ఇప్పుడు మనం డైరెక్ట్ సెకండ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ బీచ్ పేరు ఏదో ఉంది, నోరు తిరుగుతలేదు. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. మనమైతే ఇంకో లొకేషన్కి వచ్చేసినాము. ఇదైతే ఒక బీచ్, పిత్రోడే ఉదయకర్ బీచ్ అని చెప్పేసి, ఉదయవర్ బీచ్ అని చెప్పేసి మన ఉడిపి నుండి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. సో ఈ బీచ్ బ్యూటీ ఏందో 2 మినిట్స్లో మీకు చూపిస్తాగండి. ఇక్కడ బీచ్ మొత్తం, ఈ లైన్ మొత్తం బీచ్, అండ్ బీచ్ కట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం రివరే. యాక్చువల్ బీచ్ అక్కడ, ఆ తర్వాత ఒక రివర్, ఆ తర్వాత రోడ్, ఆ తర్వాత బీచ్. మస్తు బ్యూటిఫుల్ ఉంది తెలుసా. నేను గోపుర మోడ్లో కూడా చూపిస్తాను మీకు. మొత్తం నా రైట్ లెఫ్ట్ మొత్తం వాటర్, మధ్యలో రోడ్, అండ్ రైట్ సైడ్ ఏమో మొత్తం రివర్, లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం సముద్రం. ఈ లేన్ మొత్తం లాస్ట్ దాకా బీచెసే. బట్ కంపేర్ టు మన ఈ క్రౌడీ బీచెస్ అసలు ఇక్కడ పబ్లిక్ లేదు, ఒక్క పబ్లిక్ కూడా లేరు అసలు. చూడండి, ఎవ్వరు లేరు. అక్కడ ఎక్కడనో 2-3 ఉన్నారు. నేను ఒక 5 కిలోమీటర్స్ వచ్చినా కదా, ఆ 5 కిలోమీటర్స్లో నాకు
అసలు పబ్లిక్ కేడే కనిపించలేదు. నేను అక్కడ ఎక్కడికించో వచ్చిన, చూడండి అసలు పబ్లికే లేరు. ఇక్కడ కూడా చూడండి, అక్కడెక్కడనో ఉన్నారు. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఫుల్ హై టైడ్ ఉన్నది. నార్మల్ మన మాల్పే బీచ్ అవన్నీ కాకుండా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి టైడ్స్. అయితే చూస్తున్నారు కదా ఎంత పైకి లేస్తున్నాయో అలలు. పొద్దుగాల ఇడికి సన్ రైజ్ లేకపోతే సాయంత్రం సన్సెట్ బాగా అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ మంచిగా ఇట్లా రెస్ట్ తీసుకొని మనం అయితే వెళ్ళిపోవచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే, నార్మల్ బీచెస్ కంటే లైక్ క్రౌడీ బీచెస్ కంటే ఇది చాలా బెటర్. ఒక 15-20 మినిట్స్ మంచిగా మనం ఇక్కడ స్నానం చేసుకోవాలన్నా స్నానం చేసుకోవచ్చు. ఎక్కువ లోపల పోవద్దు, పోయినామంటే అటు వెళ్ళిపోతాము, అది వేరే ముచ్చట. కానీ అక్కడ సైలెంట్ బీచెస్ కావాలి అని అనుకుంటే ఈ లొకేషన్కి వచ్చేసేయారు. దీని పేరు వచ్చేసి పిత్రోడే ఉదయావర్ బీచ్. ఇప్పుడు మనం ఇదే రూట్లో స్ట్రైట్ పోయినాం అనుకోండి మాల్పే నుండి కూడా రావచ్చు మనం. లేదు అనుకుంటే మనం అట్లా నుండి మెయిన్ రోడ్ పైకించి హైవే నుండి రావాలి. సో బెస్ట్ రూట్ మీకు మాల్పే నుండి బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ నుండి ఈ రూట్కి వచ్చేయచ్చు. మాల్పే బీచ్కి పిత్రోడే బీచ్కి కనెక్షన్ బ్రిడ్జ్ ఇది. మొత్తం ఫిషింగ్ బోట్ చూడండి ఒకసారి ఎట్లున్నాయో. ఇక్కడ 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 అది హార్బర్ అనుకుంటా నాకు తెలిసి. నాకైతే సేమ్ కేరళ వైపే వస్తుంది. ఎట్లన్నా కేరళ ఇడికెళ్ళి 100 కిలోమీటర్లే కదా. సో రేపు ఇట్టనే ఒకసారి ఇట్లా కేరళ బార్డర్ టచ్ చేసేసి చూద్దాం అగర్ వీలైతే. ఇదంతా హార్బర్ ఏరియా అనుకుంటాం, అందుకే మొత్తం షిప్పులు అన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. సో ఆకలి అవుతుందని చెప్పి అటు ఇటు దోలాడుతుంటే మాల్పే బీచ్ దగ్గర ఒక టాడీ షాప్ అయితే దొరికింది. సేమ్ మన కేరళ టాడీ షాప్ ఎట్లా సేమ్ అట్లనే. సో ఒక అదే కళ్ళు దుకాణం అయితే దొరికింది. కానీ ఇక్కడ సీ ఫుడ్ మాత్రం జబర్దస్త్ ఉంది. సో నేనైతే ఒక స్క్విడ్ చెప్పిన, ఒక కళ్ళు సీసా చెప్పిన, ఇంకా ఏంది కారీ రోటీ అని చెప్పేసి పాపడ్ లెక్క ఒక దోశ ఉంటుంది, దానిపైన చికెన్ కర్రీ చేసిస్తారంట. సో ఆ మూడైతే చెప్పిన. ఒక 5-10 మినిట్స్ అయితే టైం పడుతుందంట. రాగానే నేను చూపిస్తాను. నాకు అయితే మస్తు ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే నేను కేరళలో ట్రై చేద్దాం అనుకున్నా కానీ కేరళలో సెట్ కాలేదు నాకు టైము. సో ఇప్పుడు అందుకే ఈ సైడ్ ట్రై చేస్తున్నా ఈరోజు. అండ్ ఎవరైనా కోస్టల్ కర్ణాటక లేకపోతే కేరళ సైడ్ పోతే కంపల్సరీ ఇదైతే ట్రై చేయండి. ఇక్కడ టాడీ అయితే జబర్దస్త్ ఉంటుంది. టాడీ అంటే మన నార్మల్ చెట్టుది కాదు, ఈత చెట్టు తాడి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు నుండి తీస్తారు. సో లొకేషన్ కూడా చూపిస్తారు, మీరు పిచ్చోళ్ళు అవుతారు. లొకేషన్ చూడండి, బీచ్ పక్కన ఇట్లుంది. సో లొకేషన్ కూడా జబర్దస్త్ ఉంది. ఇక రాగానే మీకు కూడా చూపిస్తా ఎట్లుంది ఏంది ఫుడ్ అనేది. సో పక్కనే బీచ్ పక్కనే ఉంది మనకైతే కళ్ళు దుకాణం, అదే మాల్పే బీచ్. సో మాల్పే బీచ్ పక్కనే ఉంటుంది. దీని పేరేందో నేను అక్కడ కింద వేస్తా చూడండి.
నాకు ఎగ్జాక్ట్ తిరుగుతలేదు నోరికి. సో ఇటు సైడ్ వస్తే కంపల్సరీ ట్రై చేయండి. బీచ్ పక్కనే ఉంది కాబట్టి మనకంత ప్రాబ్లం కూడా ఉండదు. మనకైతే కళ్ళుకి ఇగో ఇట్లా ఒక లోట ఇచ్చిండ్రు, లీటర్ కళ్ళు అంటది. అండ్ ఇది వచ్చేసి కోరి రోటీ, లైక్ మన దోశని గట్టిగా పాపడలేక చేసి ఎట్లుంటుంది అట్లుంది. దానిలోకి చికెన్, చికెన్ కర్రీ. ఇది ఇక్కడ ఫేమస్ లోకల్ డిష్. ఎప్పుడు వస్తుంది కోరి రోటీ. నేను చెప్తే మీరు నిజంగా ఒట్టిగా అనుకుంటారు కానీ నిజంగా చెప్తున్నా కదా, జబ్బు వస్తున్నది. కంపల్సరీ ఇక్కడ వస్తే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేయండి. కళ్ళు కూడా ట్రై చేద్దాం. ఇది మన కళ్ళకి మొత్తం డిఫరెంట్ ఉంది, ఎందుకంటే ఇది కొబ్బరి చెట్టు ఉంది కదా. సూపర్ ఉంది భయ్, నిజంగా చెప్తున్నా కదా, కాంబినేషన్ మస్తు ఉన్నది. ఇక్కడ వస్తే కంపల్సరీ ట్రై చేయండి. ఈ చికెన్ ఇంకా కోరి రోటీ అయితే జబర్దస్త్ ఉంది. బాబా నిజంగా చెప్తున్నా, సెక్సీ ఉంది ఫుడ్. స్వీట్ కూడా చెప్పిన అది వస్తుంది, ఇప్పటివరకు దీన్ని అడిగిద్దాం. స్క్విడ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా స్క్విడ్ నేను. దీంతోనే ఏదో చట్నీ ఇచ్చింది, టమాటా చట్నీ టైపు. మస్తు ఫ్రై చేసింది. టమాటా చట్నీ బాగుంది దీంతో. నిజం చెప్తున్నా కదా, మీరు ఇటు సైడ్ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి స్క్విడ్, ఈ కారీ రోటీ విత్ చికెన్ కర్రీ. స్క్విడ్ బాగుంది. రొయ్య లెక్క ఉంది కానీ మొత్తం రొయ్య లెక్క లేదు. సూపర్ ఉంది. నేను తినేసి వేరే స్పాట్ పోయినాక వీడియో చేస్తే ప్రశాంతంగా తింటా. ఇంటికాడికి అయితే వచ్చేసిన, ఆ కళ్ళు తాగినాక కొంచెం గుమ్మ అన్నది. సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి రూమ్ కాడికి ఇప్పుడే వచ్చిన. జర నిన్న మీకు లోపల చూపించిన కదా వ్యూ, ఒకసారి బయట చూపిస్తా. నేనున్న స్టేది ఎక్స్టీరియర్ ఎట్లుంది, బయట ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇది ఇల్లు కదా, ఇల్లుకి కరెక్ట్ ఆపోజిట్లో ఒక పెద్ద బాయ్ అయితే ఉన్నది. ఇప్పుడు ఆ బాయ్ దగ్గర పోదాం. వాళ్ళకి ఎంతో మన దయ్యం వచ్చింది అనుకో, వస్తుంది ఈరోజు. ఇట్లకెళ్ళి లేదు ఎంట్రీ, ఇట్లకెళ్ళి ఉంది, చూద్దాం. నాకు బాయ్ వచ్చేసింది. నిన్న ఎందుకు పోలే అంటే నిన్న భయం అయింది, ఇప్పుడు కళ్ళు తాగినా కదా కొంచెం ధైర్యం వచ్చింది. చూద్దాం అలా ఏమైనా ఉంటుందా దయ్యం. ఒక పాత ఇల్లు, ఇది ఎందుకు కట్టిరో కూడా తెలియదు నాకు. వాయమ్మో ఓవర్ నాయను. హలో హలో నున్నారా? హలో హలో, ఎవరు లేనట్టున్నారు. సో ఇదైతే మన ఇల్లు ఫ్రంట్ వ్యూ, మీకు ఇంకొకసారి చూపిస్తా. సో ఇదైతే మన ఇల్లు ఫ్రంట్ వ్యూ. ఆడ ఇల్లు ఉంది, ఇక్కడ బావి ఉన్నది. ఇప్పుడు ఇల్లు వెనకాలకు పోదాం. ఇల్లు వెనకాల ఏముంది చూద్దాం. ఇల్లు సైడ్లో ఏం లేవు, మొత్తం చెట్లే ఉన్నాయి. ఆడ ఏదో ఖాళీ జాగు ఉంది.
మీరు ఎవరైనా ఇట్లనే ఎక్కడైనా సింగిల్ ఏమంటారు, మీరు ఎవరైనా ఇట్లనే ఎప్పుడైనా అడవి మధ్యలో ఒక్కలే ఉన్నారా? ఉంటే కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు కూడా. సాయంత్రం కాబట్టి బాగానే తిరుగుతున్నా, కానీ కొంచెం ఇట్లా 7-8 అయింది అనుకోండి, ఇక చిమ్మ చీకటి రాత్రి చూపించినా కదా, బయటికి కూడా వెళ్ళలేము. సో ఇదైతే మన బ్యాక్ యార్డ్. అమ్మ సాయంత్రం వస్తుంది. ఖాళీలో కొంచెం నిప్పు అంటించినామంటే ఇది మొత్తం అంటకపోతుంది. ఈ వెనకాల ఇవి నేను నిన్న గమనించిన, నాకు అంత అర్థం కాలే. ఇది కోడిలను పెట్టేటివా లేకపోతే ఇలా మనుషులను పెడతారా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నిన్న సాయంత్రం ఈ గేట్ వరకు వచ్చి ఆగిపోయినా. ఈ గేట్ వెనకాల ఏమైనా చంద్రముఖి టైప్ ఉంటుందేమో, అందుకే ఇట్లా పెట్టిరేమో అని చెప్పేసి. ఇదే గేటు. మీతోటి నేను కూడా కాల్ చేస్తున్నా. నడురు ఏడికైతే ఆడికి చూసుకుందాం, ఏమున్నాయి వెళ్ళిన కథ అనే అర్థం చూద్దాం. ఏం లేవు, మొత్తం ఆకులు అలమలే ఉన్నాయి. ఇక్కడ ఎంత ముందు వరకు పోయినా గివే చెట్లు పుట్టలే ఉన్నాయి. చాలా ఇలా పాములు వస్తే చెప్పలేము, కానీ ఇది టోటల్ నా రూమ్ అయితే ఏమంటారు, ఇది నా టోటల్ హోమ్ స్టే గురించి వచ్చేసి. నిన్న మీకు రూమ్ చూపించిన, ఈరోజు ఫ్రంట్ యార్డు బ్యాక్ యార్డు రెండు బ్యాక్ యార్డ్ రెండు చూపించేసిన. ఏమొచ్చేసి 12 అవుతుంది. సో నేను వీడియో చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా ఇవాళ బడ్జెట్ ఎంత అయింది అని చెప్పేసి. సో ఒకసారి అయితే బయటకించి వ్యూ చూపిస్తా. ఇట్లుంది బయట సిచ్యువేషన్ అయితే. సో ఈరోజు బడ్జెట్ గురించి చెప్తే మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు వచ్చేసి 2700 అయితే అయ్యింది. పొద్దుగాల పెట్రోల్ ఒక 1000 కొట్టించిన, రూమ్ ఒక 1000 పడ్డది, అండ్ ఫుడ్కి ఒక 700 అయింది. సో ఈరోజు మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసి 2700. అండ్ మన 6 days బడ్జెట్ వచ్చేసి ఎంత అయిందో నేను స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. ఇప్పటివరకు మన డే 1 నుండి ఈ రోజు వరకు ఎంత అయిందో మొత్తం స్క్రీన్ పైన అయితే ఇస్తున్న టోటల్. సో ఈ రోజుకైతే వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.